గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లైవ్లో భాగంగా 16th వీడియో అనేది డియర్ ఆస్పిరెంట్స్ మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది నాట్ ఓన్లీ యాజ్ ఏ సింగిల్ కోచింగ్ సింగిల్ జాబ్కి సంబంధించింది కాదు, బట్ ఆల్సో ఆల్ గవర్నమెంట్ ఆస్పిరెంట్స్కి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్. ఫ్రెండ్స్ మీరు సమ్స్ చూసుకోండి, ప్రాబ్లమ్స్ చూసుకున్న తర్వాత ఇది మీకు ఉపయోగపడుతుందో లేదో చూడండి. ఫర్ సపోజ్ నేను జీడీ రన్నింగ్లో ఉంది కదా అని జీడీ పేరు పెట్టాను, బట్ ఏంటంటే బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా కానీ, రైల్వేస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కానీ, ఫర్ సపోజ్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, CGL 10+2 కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఒక్కసారి చేసి చూపించండి. మీకు ఆ ప్రాక్టీస్లో వస్తే మీకు ఓకే, నో ప్రాబ్లం, కాదనట్లేదు. కానీ మీరు ఏంటంటే మ్యాక్సిమం సింగిల్ స్టెప్లో వస్తున్నాయో లేదో చూడండి. క్రిటికల్ సమ్స్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు అందరికీ కూడా నేను క్రిటికల్ సమ్స్ చెప్తున్నాను, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇస్తున్నానండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకేనండి, రైట్. మనకి అనుకూలంగా ఆప్షన్స్ ఉంటే కనుక అది వేరు, ఇది అనుకూలంగా ఇచ్చే ఆప్షన్స్ కాదండి. యాజ్ ఎ సమ్కి యాజ్ డీజ్కి ఇచ్చి దాని కంటెంట్ మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనండి, రైట్. ఓకే, B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ A అంటే చూడండి ఫ్రెండ్స్, ఏకి B అనేవాడు డబుల్ ఫాస్ట్ చేస్తాడండి. అంటే ఏ అనేవాడు 1 డేలో చేస్తే B అనేవాడు హాఫ్ డేలో చేస్తాడు. ఏ అనేవాడు 2 డేస్లో చేస్తే B అనేవాడు 1 డే చేస్తాడు. ఫర్ సపోజ్ ఏ అనేవాడు మీకు 10 డేస్ చేస్తే B అనేవాడు 5 డేస్ చేస్తాడు. ఎందుకంటే ఇలా గమనించండి ఫ్రెండ్స్, B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ కంటే B అనేవాడు రెట్టింపు వేగంతో చేస్తాడు, అది దాని అర్థం. అండ్ దేర్ ఫోర్ B ఈజ్ ఏబుల్ టు ఫినిష్ ఏ వర్క్ ఇన్ 20 days లెస్ దాన్ కెన్ డూ. 20 days లెస్ దాన్ ఏ కెన్ డూ అంటే ఇక్కడ చూసుకుంటే కనుక ఏ కంటే B అనేవాడు 20 days తక్కువ చేస్తారు, అంతే కదండి. ఎప్పుడైతే పెద్దోళ్ళు మనకన్నా పెద్దోళ్ళు తక్కువ టైం చేస్తారు, చిన్నోళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. ఎవరైతే క్యాపబుల్ పర్సనో వాడు తక్కువ టైం తీసుకుంటాడు, క్యాపబుల్ కానివాడు ఎఫిషియన్సీ తక్కువ ఉన్నవాడు ఎక్కువ టైం తీసుకుంటాడు. అండర్స్టాండ్? అది మీకు అర్థమైతే సరిపోద్దండి. సో చూడండి ఫ్రెండ్స్, B ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ అంటే ఏకి B అనేవాడు డబుల్. అంటే ఇక్కడ ఏంటంటే ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నామండి. దేని గురించి మాట్లాడుతున్నామండి? ఇక్కడ ఎఫిషియన్సీకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ టైం అండి. ఎఫిషియన్సీకి ఇన్వర్స్ ప్రపోర్షన్ ఏంటంటే టైం అండి. రెండే కాబట్టి ఇలా క్రాస్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ 3 ఉంటే కనుక ఎల్సిఎంలో మనం చేసుకోవాలండి, రైట్ అండి. 1/2 1/1 అలా చేసుకోవాలండి. సరే, 1:2 అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఏ కంటే B అనేవాడు తక్కువ చేస్తాడు. ఎన్ని డేస్ తక్కువ చేస్తాడు? 20 days తక్కువ చేస్తాడు. ఎన్ని డేస్ తక్కువ చేస్తాడండి? ఇక్కడ 20 days తక్కువ చేస్తాడు. అండర్స్టాండ్? 1 becomes 20 ఎప్పుడు అవుతుందంటే 20 times అవుతుందండి. చూడండి ఫ్రెండ్స్, B అనేవాడు 20 days చేస్తే ఏ అనేవాడు 40 days చేస్తారండి. అర్థమైంది కదా నేను చెప్పింది? సో B కంటే ఏ అనేవాడు ఎన్ని తక్కువ డేస్ చేస్తాడు? 20 days తక్కువ చేస్తాడు, లెస్ దాన్ ఏ కంటే B అనేవాడు 20 రోజులు తక్కువ చేస్తాడు. సో ఏ అనేవాడు 40 days చేస్తే B అనేవాడు 20 days చేస్తాడు. అయితే వాడు ఏమడిగాడు? ఇన్ విచ్ బోత్ ఆఫ్ దమ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఈజ్. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారంటే ప్రోడక్ట్ బై సమ్ చేసుకోండి. ఏం చేస్తారు? ప్రోడక్ట్ బై సమ్ చేసుకుంటారు. సో 20 × 40 బై సమ్ ఎంత అండి? ఇక్కడ సమ్ అనేది ఇక్కడ 60 అండి. 21 23 13 and 1/3 అండి. ఏంటండి అది? 13 and 1/3 అండి. ఇక్కడ చూసుకుంటే 13 1/2 ఇచ్చాడు, కాదు 13 1/3 అండి, రైట్ అండి. గమనించండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో తెలియపరచండి. 4 men and 6 boys కెన్ ఎర్న్ 2100 rupees in 6 days. 4 మగాళ్ళు మరియు 6 అబ్బాయిలు కలిపి ఎన్ని రోజులు చేస్తారండి? 6 రోజుల్లో చేస్తారు. 6 రోజుల్లో పొందిన కూలి ఎంత అంటే 2100. 6 రోజుల్లో పొందిన కూలి ఎంత అంటే ఇక్కడ చూడండి 2100. ఓకేనండి. 7 men and 11 boys can do it in 6250 rupees in 10 days. ఓకేనండి. 10 రోజుల్లో 6250 సంపాదిస్తారంట. ఎవరో 7. చూడండి ఫ్రెండ్స్, 7 మగాళ్ళు 11 మంది అబ్బాయిలు కలిసి. అయితే వాడు ఏమన్నాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్, ఎన్ని రోజులు అవసరం?
ఓకేనండి. 2250 రూపాయలు సంపాదించాలంటే కనుక 5 men and 8 boys, 5 మగాళ్ళు 8 బాయ్స్ అంటే 8 మంది అబ్బాయిలు 2250 రూపాయలు సంపాదించాలంటే ఎన్ని రోజులు అవసరమని అడిగాడండి ఇక్కడ. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఒకటి గమనించండి ఫ్రెండ్స్, షార్ట్ కట్ అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2100లో 6 డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అవుతుంది. వెన్ ఏ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ బై 2 and 3. అండర్స్టాండ్? ఓకే, 6తో 2100 పోతుంది. మరి 6250లో 10 పోతుందా లేదా? ఎగ్జాక్ట్గా పోతుంది, ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి. మరి 2250లో పోయే నెంబర్ ఏంటో చూద్దామండి. 8 అయితే డివిజిబుల్ కాదు. When a number is divisible by 8, the last 3 digits is exactly divisible by 8. The last 3 digits are zeros. ఏదైనా సంఖ్య 8తో నిశ్శేషంగా భాగారింపబడాలంటే కనుక చివరి 3 అంకెలు కూడా 8తో పోవాలి. 440 8తో పోతుంది, 888 8తో పోతుంది, 880 8తో పోతుంది, 816 8తో పోతాయి. దాని ముందు ఎన్ని అంకెలు ఉన్నా, సముద్రం అనే నెంబర్లు ఉన్నది 8తో పోతుందండి. ఇన్ఫినిటివ్ నెంబర్స్ ఉన్నది 8తో పోతుంది. ఓకేనండి. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, 250 అనేది ఏంటంటే 8తో పోయే నెంబర్ కాదండి. 250 అనేది 8తో పోయే నెంబర్ కాదు. 4తో పోవాలంటే కనుక వెన్ ఈ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 4, ద లాస్ట్ 2 digits ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4. 50 పోతే ఎంటైర్ నెంబర్ పోయినట్టే. 50 పోదండి 4తో, 52 పోతుంది, 48 పోతుంది, 56 పోతుంది. ఇది కూడా కాదు, 5 పోతుందండి, 7 కూడా పోదండి. కావాలంటే 7తో డివిజిబుల్ రూల్ చేయడం కంటే నార్మల్గా చేసేయడం బెటర్ అండి, ఎందుకంటే ఈ లోపు అయిపోతుంది అది. 7 3 21 2, అదే 7 3 21, రిమైండర్ 1 పక్కన 5, 15 7తో పోయే నెంబర్ కాదు. సో మీరు ఇలా చేసుకుంటే బెటర్. అలాగని డియర్ ఆస్పిరెంట్స్, నేనేమి అనుకూలంగా ఇచ్చే ఆప్షన్స్ కాదు, ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్టు. అర్థమైందండి చెప్పినమాట? సార్ మరి ఒకటి మీరు ఎక్స్పెక్ట్ చేయండి, సార్ 5 పోయినట్టుగా ఇంకేదైనా సరే ఏ 10 లేకపోతే ఏ 25 ఏ 15 ఉంటే మరి పరిస్థితి ఏంటని అంటే కనుక మ్యాక్సిమం ట్రై చేస్తామండి, దాని గురించి కాదు. ఏది ఏమైనా సరే ప్రొసీజర్ చెప్పుకోవాలి కదా అని అభిప్రాయంలోకి వద్దాం. ఓకేనండి. ఆన్సర్ అయితే 3rd one అండి, అయిపోయింది. రైట్ అండి. సరే, 4 men, అండర్స్టాండ్, అండ్ 6 boys. 4 men and 6 boys. చెప్పండి ఫ్రెండ్స్, ఎంత సంపాదిస్తున్నారు? 2100 రూపాయలు సంపాదిస్తున్నారు. ఎన్ని రోజుల్లో? 6 daysలో. అలాగే చెప్పండి ఫ్రెండ్స్, 7 men అండ్ చెప్పండి 11 boys ఎంత సంపాదిస్తున్నారండి? 6250 రూపీస్ సంపాదిస్తున్నారు. ఎన్ని రోజుల్లో సంపాదిస్తున్నారు? 10 daysలో సంపాదిస్తున్నారు. ఓకేనండి. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు ఎర్న్ 2250 రూపాయలు సంపాదించాలంటే ఎంతమంది నీడండి? 5 men and 8 boys అండి. చెప్పండి, 5 men, ఓకేనండి, 8 boys అనేది ఎన్ని రోజులు సంపాదించాలని అడిగాడు. ఓకేనండి. ఇలా చూద్దామండి, 6 ఎక్కంతో చేద్దాం. 6 3 18, రిమైండర్ 3 కదా, 21లో 18 పోతే 3 కదా, మరి 3 పక్కన 0. పెర్ డే వచ్చిన అమౌంట్ 350 అండి. అలాగే ఇది చూసుకుంటే పెర్ డే వచ్చే అమౌంట్ 625 రూపీస్ అండి. అర్థమైంది కదా? 4 మగాళ్ళు 6 అబ్బాయిలు పెర్ డే సంపాదించేది 350. 7 మగాళ్ళు 11 మంది అబ్బాయిలు పెర్ డే సంపాదించేది 625 రూపాయలు. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే అయితే మగాడినైనా సాధించాలి లేదా అబ్బాయినైనా సాధించాలి. దట్ మీన్స్ ఏదో ఒకటి బయటకు వచ్చేలా చూడాలి. సో చూసుకుంటే కనుక అదేమైనా పోను 5 men 8 boys ఉన్నాయంటే కనుక ఎక్కడ కాయిన్సైడ్ అవ్వట్లేదు. అంటే ఒకదాన్ని డబల్ చేస్తే పని అవుతుంది, ఒకదాన్ని బై 2 చేస్తే పని అవుతుంది, ఒకదాన్ని ట్రిపుల్ చేస్తే పని అవుతుంది, ఒకదాన్ని బై 3 చేస్తే పని అవుతుంది. అలాంటి కండిషన్ ఎక్కడా లేదండి. అవునా కదా? గమనించారా? సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలా చూడండి, 4కి 7కి ఎల్సిఎం తీసుకోండి. ఎందుకంటే నేను మ్యాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం కాసేపు, లేదా దీన్ని చేస్తే 11కి 6కి ఎల్సిఎం చేయాలి. అవునా? ఏదో ఒకటి క్యాన్సిలేషన్ చేయాలి. నేను దీన్ని ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ 7 చేత ఈ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తే 7 4 28 మ్యాన్, 7 6 42 బాయ్, 7 0 0, 7 5 35, 7 3 21, 24 2450. అలాగే 4 7 28 మ్యాన్, 4 11 44 బాయ్. చూడండి, 6 4 2400 ఏంటి, 4 పాతికలు 100 ఏమండి, 2500 రూపాయలు. తీసివేసేటప్పుడు గుర్తులు మారుతాయని పాపం మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు మొదలు విన్నారు. ఓకేనండి. -2 boys ఈక్వల్ టు ఎంతండి ఇక్కడ
2500 2450 తీస్తే ఎంత అండి? -50 రూపీస్. మైనస్ గెట్స్ క్యాన్సిల్ అండి. బాయ్కి వచ్చే కూల్ ఎంత అంటే 25 రూపీస్. అండర్స్టాండ్? బాయ్కి వచ్చే కూల్ ఎంత అండి? 25 రూపీస్. ఎందులో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. ఓకేనండి? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. 4 men ప్లస్ 6 బాయ్స్కి వచ్చేది ఎంత? బాయ్కి వచ్చేది 25 రూపాయలు అయితే 6 బాయ్కి వచ్చేది ఎంత అండి? 150. అర్థమైందండి? సో ఇది 350 రూపాయలు మొత్తం పెర్ డే వచ్చే అమౌంట్. రైట్ అండి? 350 రూపాయలు అండి. రైట్ అండి? రైట్. సో 4 men ఈక్వల్ టు 150 అడిపోతే ఏమవుతుందండి? 200 అవుతుంది కదా, 200 అవుతుందండి. దేర్ ఫోర్ మ్యాన్ ఈక్వల్ టు ఏంటంటే ఇక్కడ 50 రూపీస్ అండి. మ్యాన్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 50 రూపీస్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, బాయ్కి ఎంత ఫీజు, ఎంత డైలీ వేజ్ వస్తుందంటే 25 రూపీస్. మ్యాన్కి ఎంత వస్తుందంటే 50 రూపీస్ వస్తుందండి. సో ఇక్కడ ఏంటంటే మ్యాన్ ప్లేస్లో మీరు 50 వేసుకుంటే కనుక ఎంత అవుతుందండి? 250 రూపాయలు అవుతుందండి. రైట్ అండి? బాయ్ ప్లేస్లో 25 వేసుకుంటే ఎంత అవుతుందండి? 200 అవుతుందండి. ఈ 450 ఎప్పుడు అవుతుంది అనేది చూసుకుంటే ఎంత అండి? ఇది 450 2250 ఎప్పుడు అవుతుందో చూసుకోండి ఫ్రెండ్స్. అర్థమైందండి? చూడండి ఫ్రెండ్స్, 2250 చేత 450కి డివిజిబుల్ చేయండి. 0కి 0 పోయిందండి. ఓకేనండి? ఇక్కడైనా చేసేయచ్చు. సరే చూడండి, 45 ఒకట్లు 45 ఐదులు అండి. 40. ఓకేనండి? 45 ఒకట్లు 45 ఐదులు, 5 40లు 200, 5 ఐదులు 25. 5 days వచ్చిందా లేదండి? ఏదైనా సరే ఒకసారి ప్రొసీజర్ విన్నంత మాత్రం తప్పు లేదు. ఆప్షన్ మెథడ్లో వచ్చేసింది. ఆప్షన్స్లో ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటే కనుక మనం కింద మీద పడాల్సిందేనండి. మీకు అర్థమైంది కదండి ఇదంతా కూడా. ఏదైనా మళ్ళీ మీకు డౌట్ ఉంటే కనుక చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడైనా చేసుకోవచ్చండి. 2250 అనేది 45తో పోతే ఎన్నిసార్లు పోతుందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఖచ్చితంగా 5 days పడుతుందండి. 450. రైట్ అండి? 5 times అండి, 5 days అండి. రైట్ అండి? ఆప్షన్ 3. రైట్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ ఈజ్ 64. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ నెంబర్ అని అడిగాడు. 14కి 64కి ఎక్కడ రిలేషన్ లేదు. 15కి 64కి రిలేషన్ లేదు. 16కి 64కి రిలేషన్ ఉంది. 17కి 64కి కూడా ఎక్కడ రిలేషన్ లేదు. కాబట్టి ఆప్షన్ 3 పెట్టేయండి ఆప్షన్ మెథడ్లో అయితే కనుక. కానీ ప్రొసీజర్ తెలుసుకోవడం బెస్ట్ కదా. ద ప్రొడక్ట్ ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఎక్స్ అండ్ మల్టిప్లికేషన్ సింబల్ కాదు. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ఇట్స్ స్క్వేర్ రూట్ ఈ 64. అవునా? సో x⁴ 1 ఇంటూ x⁴1/2 ఈక్వల్ టు 64. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అండి. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలు సమానం అవుతాయి. రైట్ అండి? ఇక్కడ చూసుకుంటే కనుక x⁴3/2 2 1 2 3/2 ఈక్వల్ టు ఇదేమవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 4³ రాసుకోవచ్చు లేదా 8² రాసుకోవచ్చు. అర్థమైందండి? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, x = 4³ ఈ 3/2 ఏమవుతుందంటే మీకు తెలుసు, అటు పోతే 2/3 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూ అటు ప్లస్ అటు పోతే మైనస్ అవుతుంది, మైనస్ అటు పోతే ప్లస్ అవుతుందండి. ఇటు 2/3 పోతే అటు 3/2 అవుతుందండి. ఇటు కాస్త 1/16 కాస్త అటు పోతే ఇంటూ 16 అవుతుందండి. మీకు తెలిసి ఇదంతా కూడా 3కి పోతే ఏమైందండి 4² అంటే ఎంత అండి? ఇక్కడ 16. కానీ ఆప్షన్ మెథడ్లో మనకి వర్కౌట్ అయింది. ఎందుకైనా మంచిదే కనుక ప్రొసీజర్ స్టార్ట్ చేసామండి. ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఏంటంటే ఏ నెంబర్ ఎక్స్ అనే నెంబర్ అండ్ ఇట్స్ అంటే దానికి సంబంధించిన రూట్ పెడితే అది ఏమైందంటే 64కి వచ్చిందండి. సో భూములు సమానమైనప్పుడు చూసుకుంటే ఘాతాంకాలు కలుపుకోవాలండి. ఘాతాంకాలు కలుపుకుంటే ఇది దీనికి సమానం. సో ఇదంతా మీకు తెలిసిన విషయం. ఇక్కడ 3/2 అనేది 1 × 3/2 కాదా, అటు పోతే 2/3 అవుతుందండి. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కెన్ డు వర్క్ ఇన్ 45 days and 40 days రెస్పెక్టివ్లీ. ఏ అనేవాడు ఎన్రోల్ చేస్తాడు? ఏ అనేవాడు 45 days చేస్తాడు. రైట్. బి అనేవాడు ఎన్రోల్ చేస్తాడు 40 days చేస్తాడు. ఓకేనండి? దే బిగాన్ ద వర్క్ టుగెదర్. ఇద్దరు కలిసి పనిచేశారంట. అర్థమైందా చెప్పిన మాట? బట్ ఏ లెఫ్ట్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అర్థమైందండి? కొంతకాలం తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడంట. అండ్ బి ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. మిగిలిన పని బీకి ఎన్ని రోజులు పట్టింది? 23 days పట్టింది. మిగిలిన పని బీకి ఎన్ని రోజులు పట్టిందండి? ఇక్కడ 23 days పట్టిందండి. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఏ వర్క్డ్ విత్ బి ఈజ్ (?). సో చూసుకుంటే కనుక ద నెంబర్ ఆఫ్ డేస్ ఏ అనేవాడు బీతో ఎన్ని రోజులు చేశాడని అడిగాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఏ అనేవాడు 45 days చేస్తాడు,
బి అనేవాడు 40 డేస్ చేస్తారు. దే బిగన్ అంటే ఇద్దరు కలిసి వర్క్ చేశారు, దే బిగన్ ద వర్క్ టుగెదర్, ఇద్దరు కలిసి వర్క్ చేశారు, బాగుంది. బట్ ఏ ఆఫ్టర్ సమ్ టైమ్, కొంతకాలం తర్వాత ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. ఆ మిగిలిన పని బి అనేవాడు ఎన్ని రోజులు చేస్తున్నాడు, 23 డేస్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ దట్ ఏ వర్క్డ్ బి ఈజ్ క్వశ్చన్ మార్క్. సో చూసుకుంటే కనుక ఏతో బి అనేవాడు కలిసి చేసిన రోజులు ఎన్ని అని అడిగాడండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇద్దరు కలిసి చేస్తారన్నమాట వాస్తవం, అవునా? ఇద్దరు కలిసి చేస్తారు, కానీ ఎన్ని డేస్ చేస్తారో తెలియదు, అదే అడిగాడండి. ఇక్కడ ఏమడిగాడు, అదే అడిగాడు. ఏంటి, ఇద్దరు కలిసి చేసిన రోజులు ఎన్ని అని అడిగాడు సింపుల్గా చెప్పాలంటే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 23 డేస్ వర్క్ డన్ బై అనండి, 23 డేస్ వర్క్ డన్ బై బి. ఏ అనేవాడు పని నుంచి మానుకున్న తర్వాత బి అనేవాడు ఎన్రోల్ చేశాడు, 23 డేస్ చేశాడు, ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక బి యొక్క 1 డే వర్క్ 1/40 అండి, అలాంటిది ఎన్రోల్ చేశాడండి, 23 డేస్ చేశాడు, అవునా? అంటే అటు పూర్వం ఎవరెవరు చేశారు, ఏబీలు ఇద్దరూ చేశారు. అటు పూర్వం ఎవరెవరు చేశారండి, ఏబీలు ఇద్దరూ చేశారు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఏ అనేవాడు తన ఇండివిజువల్గా 45 డేస్ చేసుకుంటాడు, బి అనేవాడు తన ఇండివిజువల్గా 40 డేస్ చేసుకుంటాడు. ఏబీలు ఇద్దరు కలిసికట్టుగా కొన్ని రోజులు కలిసిమెలిసి భుజం మీద భుజం వేసుకొని చేశారు. ఏ అనేవాడు సడన్గా మానేశాడు. మానేసిన తర్వాత బి అనేవాడు ఆ మిగిలిన పని 23 రోజులు పట్టిందండి, ఓకేనా? మరి వాళ్ళిద్దరు కలిసి చేసిన రోజులన్నీ అని అడిగాడండి. మీకు అర్థమైంది కదా? సో 1/40 బీదండి, అలాంటిది ఎన్రోల్ చేస్తారు 23 డేస్. అంటే రిమైనింగ్ వర్క్ ఏముంటుందో మీరు చెప్తారా నాకు? రిమైనింగ్ వర్క్ ఏముంటుందండి, 17/40 ఉంటుందండి. రిమైనింగ్ వర్క్ ఏముంటుందండి ఇక్కడ, 17/40 ఉంటుందండి. మరి 17/40 అనేది ఏంటి, కలిసికట్టుగా ఇద్దరు చేసిన వర్క్, అవునా కదా? సరే, ఇద్దరు కలిసి చేసిన దానికి షార్ట్ కట్ ఏం చెప్తున్నాను ఎప్పటికప్పుడు, ప్రోడక్ట్ బై సమ్ చెప్తున్నాను. ఏం చెప్తున్నానండి ఇక్కడ, ప్రోడక్ట్ బై సమ్ చెప్తున్నానండి. సో చూసుకుంటే కనుక ప్రోడక్ట్ అంటే 45 × 40 బై సమ్ అంటే ఆ రెండు సమ్ చేస్తే 85. 40కి 40 పోయిందండి, 17 ఒకట్లు 17 ఐదులు అండి. 45/5 అంటే ఎంత, 5 ఒకట్లు 5 9. క్యాన్సిలేషన్ నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేశారండి, 9 డేస్ చేశారండి. ఇద్దరు కలిసి ఎన్రోల్ చేశారు, 9 డేస్ చేశారండి. అండర్స్టాండ్? ఓకే. ఏ మ్యాన్ అండ్ ఏ ఉమెన్ అండర్టేక్ టుడే పీస్ ఆఫ్ వర్క్ ఫర్ 870 రూపీస్. ఒక మగాడికి ఒక ఆడావిడికి కలిపి వచ్చే డబ్బులు ఎంత అంటే కనుక 870 రూపాయలండి. ఎంత అండి ఇక్కడ, 870 రూపాయలండి. మ్యాన్ ఎలోన్ కుడ్ డూ ఇట్ ఇన్ 4 days, విమెన్ ఎలోన్ ఇన్ 5 days. విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ బాయ్ దే ఫినిష్డ్ ఇట్ ఇన్ 2 days. అసిస్టెన్స్ దట్ మీన్స్, గుర్తుపెట్టుకోండి, హెల్ప్ ఆఫ్. అసిస్టెన్స్ మీన్స్ హెల్ప్ ఆఫ్, సాయం తీసుకోవడం అని అర్థం అండి. బాయ్ అయితే కనుక బాయ్ అనేవాడు సాయం తీసుకుంటే వాళ్ళందరూ ఎన్రోల్ చేస్తారండి, 2 days చేస్తారండి. దెన్ ద అమౌంట్ దట్ ద బాయ్ గెట్స్ ఈజ్, అబ్బాయికి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అని అడిగాడండి. అబ్బాయికి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అని అడిగాడండి. డియర్ గైస్ ఇక్కడ గమనించండి, చూడండి ఫ్రెండ్స్, మ్యాన్ ఎలోన్ ఎన్ని డేస్ చేస్తాడు, మగాడు 4 days చేస్తారు. 1 dayలో జరిగే వరకు 1/4 నన్నా. విమెన్ అనేది ఎన్రోల్ చేస్తుంది, విమెన్ ఎలోన్ 5 days, విమెన్ ఎలోన్ 5 days. మరి 1 day వరకు 1/5 అవుతుంది. బాయ్ సహాయంతో ఇద్దరు కూడా ఎన్రోల్ చేస్తారు. బాయ్ సహాయంతో ముగ్గురు కూడా ఎన్రోల్ చేస్తారు, 2 days చేస్తారు. ఎన్రోల్ చేస్తారు ఇక్కడ 2 days చేస్తారు. మరి బాయ్ కావాలంటే ఇక్కడ ఏం చేసాము, 1/2 మైనస్ 1/4, అర్థమైంది కదండి. -1/4 5 చేయాలండి. అంటే ఇటువైపు ఉన్నటువంటి ప్లస్ టర్మ్స్ ఇటు వస్తే మైనస్లు అవుతాయి. ఎల్సిఎం ఎంత అంటే 20, 2 10లండి, 4 5లు 5 4, 10లో 9 పోతే ఎంత, 20, అవునా కాదా? సో బాయ్ యొక్క కెపాసిటీ ఎంత అంటే 1/20 అండి. బాయ్ యొక్క కెపాసిటీ ఎంత అండి, 1/20. మ్యాన్ యొక్క కెపాసిటీ, విమెన్ యొక్క కెపాసిటీ, బాయ్ యొక్క కెపాసిటీ ఏంటంటే, మ్యాన్ అనేవాడు 4 days చేస్తే విమెన్ అన్నది 5 days చేస్తుంది, బాయ్ అన్నవాడు 20 days చేస్తాడు. ఎవరికైనా సరే ఎక్కువ మంది జనాలు వచ్చారు కదా అని ఎక్కువ డబ్బులు వచ్చేవండి, వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి డబ్బులు వస్తాయి. ఏమొస్తాయండి, కెపాసిటీని బట్టి డబ్బులు వస్తాయి. సో 4కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 20 అండి. 4 5 5 4 21 అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మ్యాన్ అండ్ ఉమెన్ అండర్టేక్ టుడే, చూడండి ఫ్రెండ్స్, 870 రూపాయలండి.
రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మన బాయ్కి ఎంత వస్తుందని అడిగాడండి. ఎంత వస్తుందండి ఇక్కడ బాయ్కి అనేది అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి బాయ్కి వచ్చే డబ్బులు ఏంటంటే ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళకి వస్తాయండి. అర్థమైందండి. సో మ్యాన్ అండ్ ఉమెన్ కలిపి 870 రూపాయలు వస్తుందండి. రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక మరి మ్యాన్ అండ్ ఉమెన్ ఎంత అండి ఇక్కడ 5 and 4 కెపాసిటీ అండి. అవునా? సరే ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాయ్కి వచ్చే డబ్బులు ఎంత అంటే కనుక 1 కెపాసిటీ ఓన్లీ అండి. సో 9 కెపాసిటీ ఉండే వాళ్ళకి 870 రూపాయలు వస్తే 1 కెపాసిటీ ఉండే వాళ్ళకి తక్కువ వస్తుంది ఎక్కువ వస్తుందండి? బాగా తక్కువ వస్తుందండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో 1/9 ఇంటూ 870 చేయాలండి. 1/9 ఇంటూ 870 చేయాలండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 3 3 అండి, 3 రెళ్ళు 6 చూసుకుంటే 3 రెళ్ళు 6 2 బ్యాలెన్స్ అండి. 3 9 27 290/3 వచ్చిందండి. ఒకసారి మళ్ళీ చేద్దాం. 290/3 రాలేదు కాబట్టి 1/2 అండి. 1 - 1/4 1/5 సరిపోయింది. 2 10 20 4 5 20 5 4 20 అండి. 1/20 బాయ్ యొక్క కెపాసిటీ అండి. సో 4 5 5 4 1/20 సరిపోయిందండి. బాయ్ యొక్క కెపాసిటీ అయితే కనుక 1 యూనిట్ అండి. సో మ్యాన్ అండ్ ఉమెన్ అండర్టేక్ టుడే పీస్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ మనకు మ్యాన్ అండ్ ఉమెన్ అన్నాడు కాబట్టి 5 + 4 9 బికమ్స్ 870 అయితే బాయ్ గాడికి వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే ద అమౌంట్ ఆఫ్ దట్ బాయ్ గెట్స్ ఎంత అంటే కనుక ఇది సరిపోయిందండి. లేదు ఇక్కడ ఏమైనా బాయ్ అండ్ విమెన్ అంటే కనుక 10 బికమ్స్ 870 అయితే ఒకవేళ అంటే 5 + 4 + 1 మ్యాన్ ఉమెన్ బాయ్తో కలిపి అయితే కనుక 10 బికమ్స్ 870 అయితే 1 బికమ్స్ ఏమవుతుందంటే 87 రూపాయలు అవుతుందండి. అవునా? 87 అయితే కనుక ఉందండి. అయితే ఇక్కడ చూసుకుంటే మ్యాన్ విమెన్తో పాటుగా బాయ్ కూడా రాయాలండి. అర్థమైందండి. ఆప్షన్ 4 ఇచ్చాడండి మనోడు కూడా. 4th ఆప్షన్ అండి. ఇలా చూసుకుంటే కనుక బెస్ట్ అండి. ఓకేనండి. అంటే 9 బికమ్స్ కాదు, ముగ్గురిది కలిపి అయితే కనుక 10 అవుతుందండి. అంటే మ్యాన్ అండ్ ఉమెన్ బాయ్ విత్ బాయ్ అని రాసుకుంటే సరిపోతుందండి లెక్కలో. ఓకేనండి. రైట్. నెక్స్ట్ వన్. ఒకవేళ ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాన్ అండ్ విమెన్ అంటే కనుక ఇదే కరెక్ట్. మ్యాన్ విమెన్ అండ్ బాయ్ ముగ్గురికి కలిపి 870 రూపాయలు వచ్చింది. బాయ్ గాడికి ఎంత వస్తుందంటే కనుక ఇది కరెక్ట్ అండి. రైట్ అండి. సరేనా? ఓకే. ఎవరి ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి అమౌంట్ వస్తుందండి. అది నేను చెప్పబోయేది. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ 17. 2 న్యాచురల్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 17. ఏమండి 17 ప్రైమ్ నెంబరా లేదంటే ఏమైనా ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకుంటే కాంపోజిట్ నెంబర్ అంటే కనుక 17 యాజ్ ఏ ఒక ప్రైమ్ నెంబర్ అండి. 17 యాజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అనేది ఎప్పుడు వస్తుంది? దాన్ని అదే మల్టిప్లై చేయాలి లేదా 1 మల్టిప్లై చేయాలి. అవునా కాదా? దాన్ని అదే మల్టిప్లై చేయాలి లేదా 1 మల్టిప్లై చేయాలి. రైట్ అండి. 17 1 17 1 17 17. వాడు ఏం అడిగాడో చూద్దామండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ప్లస్ చేయాలి. ఏంటి ప్లస్ చేయాలంటే స్క్వేర్స్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్. రెసిప్రోకల్స్ దట్ మీన్స్ వ్యుత్క్రమములు. చెప్పండి ఫ్రెండ్స్, రెసిప్రోకల్ అంటే దాని అర్థం ఏంటి? వ్యుత్క్రమం అని అర్థం అండి. ఏకి రెసిప్రోకల్ 1/a అండి, బికి రెసిప్రోకల్ 1/b. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి, 1 and 1/289 అవుతుందండి. ఎందుకంటే 17 స్క్వేర్ అనేది 289 అండి. సో ఇలా ఉంటే ఓకే అండి. ఇలా ఉంది కదా, ఇలా ఉంది కాబట్టి ఓకే. లేదంటే కనుక 290/289 ఉన్నా సరిపోతుందండి. ఈ రెండు కూడా క్యాన్సిలేషన్ అవ్వవు. ఎందుకో చెప్పండి? ఎందుకు క్యాన్సిలేషన్ అవ్వవు అంటే కాంజుగేటివ్ నెంబర్స్ ఎప్పుడు కూడా ఒక దానితో క్యాన్సిల్ అవ్వదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 5/6 ఉంది, దేంతో క్యాన్సిల్ అవుతుంది? దేంతో క్యాన్సిల్ అవుతుంది. 7/8 ఉంది, దేంతో క్యాన్సిల్ అవుతుంది? దేంతోనూ క్యాన్సిల్ అవ్వదు. 10/11 ఉంది, దేంతో క్యాన్సిల్ అవుతుంది? దేంతో క్యాన్సిల్ అవ్వదు. 225/226 ఉంది, దేంతో క్యాన్సిలేషన్ అవ్వవు. అవునా కాదా? సో ఇది విషయం అండి. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఏబిసి ఓన్ ఏ కాంటాక్ట్ టు వర్క్ 650 రూపీస్. ఏబిసిలకి ఎంత వస్తుందండి? కాంటాక్ట్ పనిచేస్తున్నందుకు 650 రూపాయలు వస్తుందండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ 9/13 ఆఫ్ ద వర్క్. చూడండి అమ్మా, ఏబిసిలకు ముగ్గురికి కూడా కష్టపడి పనిచేసి కాంట్రాక్ట్ ఎంత వస్తుందండి? 650 రూపాయలు వస్తుందండి. ఏబీలిద్దరికి ఎంత వస్తుందండి ఇక్కడ చెప్పండి? ఏబీలిద్దరికి కూడా 9/13 వస్తుందంటే ఆటోమేటిక్గా సికి ఎంత వస్తుందో చెప్తారా? మరి 4/13 వస్తుంది. ఎందుకంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్, లవహారాల మధ్య వ్యత్యాసము బై హారము, లేదా 1 - 9/13. చెప్పండి, 1 - 9/13 చేసినా వస్తుందండి. ఎందుకంటే ఏబీలు ఇద్దరికి ఇంత ఇచ్చాడంటే సికి ఖచ్చితంగా మిగతా పార్ట్ వాడికి వస్తుంది కదా. సో దెన్ ద షేర్ ఆఫ్ సి యొక్క వాటా ఎంత అని అడిగాడండి. ఏమడిగాడు?
సి యొక్క వాటా ఎంత అని అడిగాడండి. డియర్ గైస్ గమనించండి, మొత్తం పార్ట్స్ 13 పార్ట్స్ 650 రూపీస్ వస్తే, ముగ్గురికి కలిపి 650 రూపీస్ వస్తే కేవలం 4 పార్ట్ ఉన్నాడు ఎవడో, సి ఒక్కడే. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి 13 పార్ట్స్ అయితే ఓన్లీ ఫర్ సి యొక్క షేర్ ఎంత అంటే 4 పార్ట్స్. 13 ఎప్పుడు 650 అవుతుందంటే 50 టైమ్స్ 13 5లు 65, 13 50లు 650. సో 4 50లు ఏమవుతుందంటే 200 రూపాయలు అవుతుందండి. ఏమవుతుందండి? 200 రూపాయలు అవుతుంది. ఆప్షన్ 4. అర్థమైంది కదండి. ఏబీసీలు ముగ్గురు కూడా కాంట్రాక్ట్ రూపంలో 650 రూపాయలు పొందుతారంట. ఏబీలు ఇద్దరికి కలిపి వచ్చే వాటా ఎంతంటే 9/13. ఆటోమేటిక్గా సి వాటా అనేది మనం అడగక్కర్లేదు, మిగతాదే సి వాటా అంటే 4/13 అవుతుంది. దానికి ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్ మైనస్ డినామినేటర్ బై డినామినేటర్ చేయొచ్చు, లేదా 1 - 9/13 చేసినా బాగుంటుంది. సో డినామినేటర్ అంటే ముగ్గురిది కలిపి, అవునా? 13 పార్ట్స్ 650 రూపీస్ అయితే 4 పార్ట్స్ అనేది 200 అవుతుందండి. A and B together can a piece of work in 12 days. B and C together can do a work in 16 days. కనబడుతుంది కదండి, చాలా పెద్ద లెక్క. ఒకసారి చూడండి, ఏ అండ్ బి వర్క్డ్ టుగెదర్ ఫర్ 5 days. ఏబీలు ఇద్దరు 5 days చేశారు. అర్థమైందా? ఏ లెఫ్ట్ ద వర్క్, ఏబీలు ఇద్దరు కూడా 5 days చేస్తారు. ఏ అనేవాడు చూడండి, ఏబీలు ఇద్దరు 5 days చేసిన తర్వాత ఏ అనేవాడు బయటకు వెళ్ళిపోయాడంట. దెన్ సి జాయిన్డ్ బి, బి అనేవాడు జాయిన్ అయ్యాడంట. ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ఇట్, బి అనేవాడు వెళ్ళిపోయాడంట. ఇట్ టుక్ 11 more days ఫర్ సి అలోన్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. మిగిలిన పని సి అనేవాడు 11 రోజుల్లో చేస్తాడంట. దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద టోటల్ వర్క్ బై ఏ అలోన్. ఏ ఒక్కడిని రోజులు చేస్తారని అడిగాడు. డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఇంటర్మీడియట్ లెక్కలా ఉందా లేదా? మీరే చెప్పండి. ఇలాంటిది షార్ట్ కట్ అవుద్దా, ఆప్షన్ బెట్ అవుద్దా, మీరే చెప్పండి. నేనేం అన్నాండి, ఇక్కడ చాయిస్ మీకు ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మనకి లెక్క కనబడితే పర్లేదు, లేదంటే కనుక కొంచెం పెద్దదిగా చేద్దాం. ఓకేనా? ఇంతకన్నా మరి పెద్దదవ్వదు, ఎందుకంటే కనబడడం మానేస్తుంది. రైట్ అండి, ఇప్పుడు చదువుకోండి. ఇప్పుడు లెక్క పెద్దగా ఉంది కదా, అంటుంది కదా. ఓకేనండి, ఇలాంటి లెక్కలు మనం ఎగ్జామ్లోనే ఇస్తున్నాడు. మనం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆప్షన్స్ బట్టి వచ్చేవి మేము అనుకూలంగా ఇస్తేనే ఆప్షన్స్ బట్టి వస్తాయి. ఎగ్జామ్లు ఇచ్చిన వాటికి నో మోర్. ఇందాక చెప్పాను కదా, ఓకే అంత కొంచెం బర్రు ఉంటే కనుక అదే. ఇందులో ఎక్కడా కూడా నేను చెప్పిన క్లాసులో అనుకూలంగా ఇచ్చే ఆప్షన్స్ లేవు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇస్తే వస్తుంది. అయినప్పటికీ కూడా నేను మదర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి వెళ్తున్నాను. అవునా కాదా? నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ప్రొసీజర్ అనేది నేను ఏం చెప్పానండి మీకు, పుట్టినీళ్ళు లాంటిది. అవునా? సో ఇక్కడ చూసుకుంటే గమనించండి ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఇంటిగ్రేషన్స్ లెక్క కన్నా చాలా పెద్దగా ఉంది. అవునా? ఏబీలు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారు ఫ్రెండ్స్? 12 days చేస్తారు. రైట్, అదే రాసుకుందామండి. ఏది ఉంటే అది రాద్దామండి, మంచిగా ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. ఏబీలు ఇద్దరు 12 days చేస్తారు. చెప్పండి, బీసీలు ఇద్దరు కూడా 16 రోజులు చేస్తారు. అర్థమైందండి? ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఏబీలు ఇద్దరు కూడా ఎన్ని రోజులు చేస్తారండి? 5 days చేస్తారు. 5 days వర్క్ డన్ బై ఏ అండ్ బి. అవునా కదా? 5 days వర్క్ డన్ బై ఏ అండ్ బి. ఏబీలు ఇద్దరు కూడా ఏమండి 5 days చేశారు. 5 days చేసిన తర్వాత ఏం చేశాడు? ఏ లెఫ్ట్ అవుట్ అయిపోయాడు. సో 1 day వర్క్ ఎంత గమనించండి, 1/12. అలాంటివి ఎన్ని డేస్ చేశాడండి? 5 days చేశాడు. అంటే 5/12 వర్క్ కంప్లీట్ అయిపోయింది. అవునా కదా? 5/12 వర్క్ కంప్లీట్ అయిపోతే ఆర్డబ్ల్యూ అంటే రిమైనింగ్ వర్క్ అండి. ఆర్డబ్ల్యూ అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్? రిమైనింగ్ వర్క్ 7/12 ఉంటుందండి. ఇక్కడ గమనించండి, ఏ వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ వర్క్ ఎవడు చేస్తాడో, ఎవడు చేస్తాడండి? ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. చదువుకున్నారా? ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 5 days. ఏ బ్రదరు 5 days చేశారు. అండ్ ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. ఏ అనేవాడు వెళ్ళిపోతే మిగిలిన పని ఎవడు చేస్తాడు? ఎవడైతే కమిట్ అయ్యాడో వాడే చేస్తాడు. ఎవడు ఇక్కడ కమిటెడ్ పర్సన్ అండి? బి అనేవాడు కమిటెడ్ పర్సన్, వాడు చేస్తాడండి. ఏంటో చేస్తాడంటే 7/12 వర్క్ చేస్తాడు. అండర్స్టాండ్? అంతదాకా బాగానే వచ్చారు. ఓకేనండి, గమనించండి. దెన్ సి జాయిండ్ బి అండ్ ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ఇట్. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక్కడ చూసుకుంటే ఏ అనేవాడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడు బి చేస్తాడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీసీలు ఇద్దరు కూడా చూడండి, దెన్ సి జాయిండ్ బి అంటే బీసీలు ఇద్దరు కూడా ఎన్ని రోజులు చేస్తున్నారు? యాక్చువల్గా కంప్లీటెడ్ డేస్ అయితే పూర్తి అయ్యేసరికి 16 రోజులు చేస్తారండి. అలాంటిది ఎన్ని రోజులు చేస్తారండి? 2 days మాత్రమే చేశారు. 2 days వర్క్ డన్ బై బి అండ్ సి. అవునా? సో 1 day వర్క్ ఎంత అండి? 1/16. అలాంటివి ఎన్ని రోజులు జరిగాయండి? 2 days జరిగింది. 2 October 2 8 అయిపోయిందండి. ఇది
ఇప్పుడు ఎవడు వెళ్ళిపోయాడంట చూడండి, దెన్ సి అండ్ జి అండ్ దెన్ సి జాయిండ్ బి అండ్ ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ఇట్. బి అనేవాడు ఇప్పుడు వెళ్ళిపోయాడండి, రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనకేంటంటే ఇక్కడ రిమైనింగ్ వర్క్ ఏముందండి, ఇక్కడ 7/12 ఉంది. ఎవరు చేస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఎవరు చేస్తున్నారు గమనించండి. బి ఒక్కడే చేయాలా, ఎందుకంటే వాడు వెళ్ళిపోయాడు. ఎవడు వెళ్ళిపోయాడు, ఏ వెళ్ళిపోయాడు. మైనస్ చూడండి ఇక్కడ బి ప్లస్ సి వన్ డే వర్క్ ఎంత 1/12. ఎల్సిఎం ఇక్కడ కట్టేయండి మంచిగా. ఎల్సిఎం ఎంత 24. 12 రెళ్ళు 7 రెళ్ళు 14, 8 3 24. ఎంత వచ్చిందండి ఇది 11/24. సీస్ డేస్ ఇక్కడ గమనించండి, ఇక్కడ సీస్ డేస్ 11/24 అండి. అర్థమైందా చెప్పండి. ఇది ఎవరి వరకు 7/12 బీస్ వర్క్. ఓకేనండి, ఎవరిది ఇది బీస్ వర్క్. 1/8 అనేది ఎవరిది, 1/8 అనేది ఏంటంటే బి ప్లస్ సి వర్క్. అండర్స్టాండ్, ప్లస్ బికి మైనస్ మధ్యలో ఉంది కదా మైనస్, ఈ ప్లస్ బికి మైనస్ బికి పోతే ఎవరిది ఉంటుంది సి. ఎందుకు నేను బ్రాకెట్లో సి రాసానో తెలుసా, మీకు నోట్స్ పరంగా అర్థం అవుతుందని ప్రతిదీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ వేసుకొని వెళ్ళిపోవట్లేదండి. ఓకేనా. సో 11/24 అనేది సీస్ వర్క్ అండి. అండర్స్టాండ్, అంతవరకు బాగానే వచ్చారండి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, యూ టుక్ 11 more days సి alone టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. మిగిలిన పని సి అనేవాడు ఎన్ని రోజులు చేస్తాడు, 11 రోజులు చేస్తాడు. మరి ఇదేంటండి, ఇదేంటిది 11/24 అనేది ఏంటి, జస్ట్ 1 day వర్క్, జస్ట్ 1 day వర్క్. సో 1 day వర్క్ అది 11 days కంప్లీటెడ్ బై సి వర్క్. 11 days కంప్లీటెడ్ వర్క్ ఫర్ సి అంటే 11/24 అనేది 1 day వర్క్ అయితే కనుక ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకేమవుతుందండి గమనించండి, ఇక్కడ చూసుకుంటే కనుక సీస్ వర్క్ కావాలంటే కనుక ఈ 11కి క్యాన్సిలేషన్ అయితే సి యొక్క 1 day వర్క్ వస్తుందండి. అర్థమైందండి చెప్పిన మాట. చూడండి ఫ్రెండ్స్, ఇది సి అనేవాడు మొత్తం కంప్లీట్ చేయాలి. బిలో బి ప్లస్ సి తీస్తే బీకి క్యాన్సిల్ అయితే సి ఉంటుంది. సి యొక్క వర్క్ 11/24 days. 11 రోజుల పని 11 days అయితే 11/24 అయితే, మళ్ళీ చెప్తున్నా 11 రోజుల పని 11/24 అయితే 1 day వర్క్ ఎంత అవుతుందండి 1/24 అవుతుందండి. ఏమవుతుందండి 1/24 అవుతుందండి. లాస్ట్లో ఏమి అడిగాడు, సో చూడండి, దెన్ ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద వర్క్ బై ఏ ఎలోన్. ఏమి అడగలేదండి లాస్ట్లో. ఏ అనేవాడు ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడని అడిగాడు, ఏ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సిలో బి ప్లస్ సి తీసిస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిలో బి ప్లస్ సి తీసిస్తే ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఓకేనండి, ఇదంతా కూడా మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఏ ప్లస్ బి ప్లస్ సి 1 day వర్క్. యాక్చువల్గా ఏబీలు 1 day వర్క్ ఎంత ఇక్కడ చూడండి, తెలుగు మీడియంలో ఉంది. ఏబీలు 1 day వర్క్లో చూడండి ఫ్రెండ్స్, ఏ ప్లస్ బి ప్లస్ సిలో బి ప్లస్ సి తీసేద్దాం. ఏ ప్లస్ బి 1 day వర్క్ ఎంత 1/12. చూడండి ఏబీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారు 12. నేను గీత గీసాను చూసారా, ఏబీల దగ్గర 1/12. సి అనేది 1 day వర్క్ ఎంత 1/24. బీసీలు ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి. బీసీలు కలిసి ఎన్ని రోజులు చేస్తారు 16. సో గమనించండి 1/16. వాట్ టు డు ఎల్సిఎం, ఎల్సిఎం ఈజ్ 48. ఎల్సిఎం ఈజ్ 48. 12 4 48, 24 2 48, 16 3 48. 6లో 3 పోతే ఎంత అండి 3/48. 3/48 అంటే 3 1 3 16. సో సి యొక్క 1 day వర్క్, సారీ ఏ యొక్క 1 day వర్క్ చెప్పండి. ఏ యొక్క 1 day వర్క్ 1/16 అయితే కంప్లీటెడ్ డేస్ ఎంత అవుతుందండి, కంప్లీటెడ్ వర్క్ అనేది 16 days అవుతుందండి. అర్థమైందండి చెప్పిన మాట. చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఏ ఆప్షన్స్ మెథడ్లోనో ఏ షార్ట్ కట్లోనో చెప్పగలమో మీరు ఆలోచించండి. మీకే వదిలేస్తున్నానండి. మీరు క్లాస్ వింటే కనుక మన ఓల్డ్ పిల్లలు కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు కానీ వింటే కనుక యాజ్ డీజ్కి వచ్చే సమస్యను అలా పెడుతున్నాం. దాన్ని ఏ రీతిలో చేయాలో ఆ రీతిలోనే చేస్తున్నాం. ఆప్షన్స్ మెథడ్లో వర్కౌట్ అవుతుందా, షూర్. ప్రొసీజర్లో వర్కౌట్ అవుతుందా, షూర్. లేదు ఇంకా నోటు వాటంతో చెప్పాలంటే షూర్. కానీ అన్ని లెక్కలు కూడా ఒకే మెథడ్లో రావడానికి కుదరదు, వీలుండదు. నిన్న మీకు ఒక లెక్క చెప్పాను చూసారా, ఒక పాలవాడు 50 రూపాయలతో లీటర్ అమ్మితే వాడికి 2000 రూపాయలు లాస్ వస్తుంది. అదే పాలవాడు 60 రూపాయల లెక్క అమ్మితే 1500 లాభం వస్తుంది. మరి అది మన ఆప్షన్స్ 4 ట్రై చేసే లోపు ఒక ప్రొసీజర్ స్టెప్తో వేస్తే జస్ట్ చిటికలో తెలిసిపోతుందండి. అవునా కాదా? ఆ పట్టు సంపాదించండి అని చెప్తున్నా మీకు. ఓకేనండి. కావాలంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, తెలుగులో కావాలంటే మీరు చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా బొటాబోట్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిసారి కూడా. ఏబీలు ఇద్దరు కూడా ఎన్రోల్ చేస్తారు అంటే ఏబీలు ఇద్దరు కూడా 12 days చేస్తారు. అండర్స్టాండ్? బీసీలు ఇద్దరు ఎన్రోల్ చేస్తారు, బీసీలు ఇద్దరు కూడా 16 days చేస్తారు. చూడండి ఏ అండ్ బి వర్క్డ్ టుగెదర్ ఫర్ 5 days అండ్ ఏ లెఫ్ట్ ద వర్క్. ఏబీలు ఇద్దరు 5 days చేసిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు పని నుంచి. మిగిలిన పని ఎవడు చేస్తాడో? ఏ వెళ్ళిపోయాడంటే బిఏ చేయాలి, నో డౌట్ అట్ ఆల్. ఆడేమి ఎవడో, మిగతాది వాడు ఎవడో, నువ్వు అలుముకోవాలి. బాయ్స్ 60% అంటే గర్ల్స్ 40% అని ఎలాగనుకుంటావో, ఏ వాడు వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఆ పని ఎవడు చేయాలి, బి అని ఎవడు చేయాలి. సో 7/12 అండి, రైట్? ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ జర్నీ చేద్దాం. చూడండి 2 days వర్క్. చూడండి ఫ్రెండ్స్, ఎలోన్ బై బి ప్లస్ సి. ఓకేనండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్. దెన్ సి జాయిండ్ బి అంటే ఇద్దరు కలిపి చేస్తున్నారు. ఆఫ్టర్ 2 days బి లెఫ్ట్ ఇట్. 2 రోజులు కలిసి చేసిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు, బి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కలిసి చేసిందంతా 16 days. మరి 1 day వర్క్ ఎంత? 1/16. అలాంటిది ఎన్ని రోజులు? 2 days. 2 1 2 8. సో చూసుకుంటే బి యొక్క డేస్ ఏంటంటే 7/12 అండి. బి ప్లస్ సి ఏంటంటే 1/8 తీసేస్తే, బిలో బి తీసేస్తే ఇంకా ఏముంటుందండి? సి ఉంటుంది. అది ప్లస్ ఆ మైనస్ అనేది ఎప్పుడు పట్టించుకోమాకండి. సి యొక్క డేస్ ఏమవుతుందంటే కంప్లీటెడ్ డేస్ 11/24 అవుతుందండి. అర్థమవుతుందండి చెప్పిన మాట? సో ఇక్కడ చూసుకుంటే కనుక 11 daysలో వాడు కంప్లీట్ చేయాల్సింది ఎంత? 11/24 days అండి. 11/24 days. మరి తన కెపాసిటీతో తను చేయాల్సింది, తన పూర్తి వర్క్ ఏంటంటే ఎవడు ఏలెట్టకపోతే, ఎవడు చేయి పెట్టకపోతే తన ఓన్ హార్డ్ వర్క్తో తన కెపాసిటీతో చేయాల్సినటువంటి డేస్ ఎంత? 1/24. అక్కడ దాకా అర్థమైందా లేదా? ఓకే, బాగా అర్థమైంది. ఎక్కడితో చూద్దాం మళ్ళీ. చూడండి, సి యొక్క 1/24 వచ్చేసింది కదా. జస్ట్ ఈ స్టెప్ గమనించండి. ఏ ప్లస్ బి ఇద్దరు ఎన్రోల్ చేస్తారు. ఇక్కడ రాసాను చూసారా? ఇంగ్లీష్ మీడియం మిస్ అయిపోయినా. 1/12. సి యొక్క 1 day వర్క్ ఎంత? 1/24. ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి బి ప్లస్ సి తీసేస్తే ఏమవుతుందండి? ఈ బీకి క్యాన్సిలేషన్ అయింది ఏమండి? సో ఈ సికి క్యాన్సిలేషన్ అయింది. సో ఎల్సిఎం చేస్తే 3/48 వచ్చింది. అంటే 1/16. కంప్లీటెడ్ వర్క్ 16 days అండి. ఆప్షన్ 4 అండి, రైట్ అండి, ఆప్షన్ 4. ఏ డైలీ వేజ్ లేబరర్ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ 5,175 రూపాయలండి. ఓకేనండి. ఏ డైలీ వేజ్ లేబరర్ వాజ్ ఎంగేజ్డ్ ఫర్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని రోజులు చేస్తాడో తెలీదు, కానీ వాడికి వచ్చే కూలీ 5,175 రూపాయలు. వాడికి వచ్చే కూలీ ఎంత అండి? ఇక్కడ 5,175 రూపాయలండి. అండర్స్టాండ్, రైట్? ఎన్ని రోజులు చేస్తారో తెలీదు, వాడికి వచ్చే కూలీ 5,175 రూపాయలంట. అర్థమైందా? యాస్గి వాజ్ ఆబ్సెంట్ ఆన్ ద సమ్ ఆఫ్ ద డేస్. కొన్ని రోజులు ఆబ్సెంటీస్ అయిపోతున్నాడు వాడు. ఎన్ని రోజులు ఆబ్సెంటీస్ అయిపోతున్నాడండి? కొన్ని రోజులు ఆబ్సెంటీస్ అయిపోతున్నాడండి. అర్థమైందా? హీ వాజ్ పెయిడ్ ఓన్లీ. ఏమండి, ఎవరైనా ఆబ్సెంటీస్ అయిపోతే డబ్బులు ఇస్తారా చెప్పండి? ఇవ్వలేరు కదా. సో వాడికి వచ్చే ఆబ్సెంటీస్ డేస్ తీసేస్తే వాడికి వచ్చే కూలీ 3,600 రూపాయలండి. దెన్ ద మ్యాక్సిమం పాసిబుల్ డైలీ వేజెస్ ఆఫ్ దట్ లేబరర్స్. సో చూసుకుంటే కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం పాసిబుల్ డైలీ వేజ్ రోజుకి వచ్చే కూలీ ఎంత అని అడిగాడండి, రైట్ అండి. దీనికి డిఫరెన్స్ చేసేయండి ఫ్రెండ్స్. 5లో 0 పోతే 5, 7లో 0 పోతే 7, 11లో 6 పోతే 5, 4లో 3 పోతే 1. 1,575 రూపాయలు వచ్చిందండి. ఎన్ని రోజులు మానేశాడు తెలుసా? సమ్ నెంబర్ ఆఫ్ డేస్ తెలీదు. చెప్పండి, ఇది ప్రొసీజర్ చేయడం వస్తుందా? ఇది ప్రొసీజర్ చేయలేం. కారణం ఏంటంటే ఎన్ని రోజులు వస్తున్నాడో తెలీదు, రోజుకి ఎంతో తెలీదు, ఎన్ని రోజులు మానేస్తున్నాడో తెలీదు, ఎంత ఖర్చు చేస్తున్నాడో తెలీదు. ఇక్కడ ఆప్షన్స్ బట్టి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి ఫ్రెండ్స్, 225 రూపాయలు ఉందండి. 225లో లాస్ట్ నెంబర్స్ గమనించండి. 25 ఖచ్చితంగా 225 డిజిబుల్ అయ్యే నెంబరే నన్ను అడిగితే. ఓకేనా? ఎందుకంటే మీరు కావాలంటే చెప్తాను. 250తో 1,575 పోదు. చూడండి, లాస్ట్ డిజిట్స్ 75 ఉండేటప్పుడు, లాస్ట్ డిజిట్స్ 50 ఉండేటప్పుడు పోదండి. అలాగే 275 కూడా పోదు. కావాలంటే ట్రై చేద్దాం. 25 9లు, 25 ఎక్కం వచ్చి అనుకుంటే 25 9లు, 25 6లు 150, రిమైండర్ 3 7, 7 పక్కన 5 75, 25. చూడండి, 25 3లు ఎంత అంటే 75, 9 1లు 9 ఏళ్ళు. ఎన్ని రోజులు మానేశాడు అంటే 7 రోజులు మానేశాడు. రోజుకి ఎంత కూలి వస్తుందంటే 225. పోనీ ఇంకేదైనా 250తో తెగదన్న విషయం
క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ 75 ఉండేటప్పుడు 50తో డిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. మీకు డౌట్ వస్తుంది నాకు తెలుసు, 1575 ఏమైనా 275తో పోద్దేమో అని మీరు అనుకోవచ్చు. పైన 75 ఉంది, కింద 75 ఉంది కదా అని కొట్టేయకూడదండి. కొంతమంది పిల్లలు కొత్తలో ఉండేటప్పుడు కొట్టేస్తుంటారు. XYZలు ఉండేటప్పుడు కింద అలా క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ నెంబర్స్లో క్యాన్సిలేషన్ చేయడానికి కుదరదండి. 25 11 అండి, 25 6 150, 150లో 150 తీసేస్తే 7 పక్కన 75 అనేది 270తో ఉట్టి 77 పోద్దా? పోదు. అంటే ఇది ఫెయిల్, ఇది ఫెయిల్. 300తో పోయే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ 2 సున్నాలు ఉండేటప్పుడు కనీసం అక్కడ 2 సున్నాలు 3 సున్నాలు 4 సున్నాలు ఉంటే మనం ట్రై చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆప్షన్ మెథడ్లో వచ్చేటువంటి సమ్. ఓకేనండి. ఏది ప్రొసీజర్లో వస్తుందో దాన్ని అలా ట్రై చేయాలని చెప్తున్నా. ఏది షార్ట్ కట్లో వస్తుందో అలా ట్రై చేయాలి. ఏది మెథడ్లో వస్తుందో, ఏది గాలివాటంలో వస్తుందో, ఏది ఫింగర్ టిప్స్లో వస్తుందో అలా ఫాలో అయ్యండి అని చెప్తున్నానండి. ఏది కూడా ఒకే పద్ధతిలో చేయకూడదు. సరే, ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ height of 360 meters, then it bounces 2/3 of its height and again until the height becomes 0. ఓకేనండి. దెన్ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ద బాల్. సో సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ ఫ్రమ్ హైట్ ఆఫ్ 360 meters, ఒక బంతి 360 meters ఎత్తు నుంచి 360 మీటర్ల ఎత్తు నుంచి ఒక మేడపై నుంచి బంతి కిందకేస్తే కనుక, ఓకేనండి, దెన్ ఇట్ బౌన్సెస్ 2/3 ఆఫ్ ఇట్స్ హైట్. ఫర్ సపోజ్ ఇది 360 meters అనుకుందాం. ఇందులో 2/3 హైట్ అంటే 3 భాగాలు అనుకుంటే ఇందులో 2 భాగాలు మాత్రమే అంటే ఈ హైట్గా వస్తుంది. మళ్ళీ ఈ హైట్లో ఏమవుతుందండి, మళ్ళీ 2/3 అంటే నడుము దగ్గరికి వస్తుంది. మళ్ళీ అలా ఏమవుతుందంటే బంతి ఇలా పైకి రావడం కిందకి రావడం, అంటే బంతి పైకి రావడం కిందకి రావడం ఎన్ని ఆసిలేషన్స్ వస్తున్నాయి అంటే 2 ఆసిలేషన్స్ వస్తున్నాయి. అలా అండ్ అగైన్ అంటే మళ్ళీ 2/3 వస్తుంది, మళ్ళీ 2/3 వస్తుంది, మళ్ళీ దాంట్లో 2/3 ఎలా వస్తూనే ఉంటుందండి. బికమ్స్ 0, నిశ్చల స్థితికి వచ్చేసింది. అంటే బాల్ కదలదు మెదలదు, అలా ఉండిపోయిందండి. 0 హైట్లో ఉండిపోయిందండి. నిశ్చల స్థితి అంటే దాని అర్థం అది, రైట్ అండి. దెన్ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్. దెన్ ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్ అంటే మొత్తానికి బాల్ ఏంటంటే ఇలా ఎంత దూరం ప్రయాణించిందని అడిగాడు. ఓకేనండి. డైరెక్ట్ షార్ట్ కట్ ఏంటంటే నాన్న గుర్తుపెట్టుకోండి, 360 meters ఇంటూ, రైట్ అండి, 360 meters ఇంటూ 2/3 కదా. న్యూమరేటర్ డినామినేటర్ 2 కలిపేయండి. ఎంత వచ్చింది? 5 వచ్చింది. మరొక్కసారి న్యూమరేటర్ డినామినేటర్ 2 కలిపితే ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. 5తో మల్టిప్లై చేస్తే 5 0 0, 5 6 33, 5 3 15, 3 1800 మీటర్లు అనేది బాల్ ట్రావెల్ చేసింది అన్న. 1800 మీటర్లు ట్రావెల్ చేసింది ఆప్షన్ 2. డియర్ ఆస్పిరెంట్స్, నేను చెప్పే షార్ట్ కట్ అనేది ఒక లెక్కకు సంబంధించింది మాత్రమే కాదు. కావలిస్తే మీకు ఇలాంటి లెక్క రేపు కావాలంటే మీకు పెడతాను, గుర్తుపెట్టుకోండి. దానికి ప్రొసీజర్లో రావాలి, షార్ట్ కట్లో కూడా రావాలి, మర్చిపోవద్దు. నేనేదో నోటి వాటంలో 1800 వచ్చింది 1800 ఇక్కడ ఉందని పెట్టేసే పద్ధతిగా కాకుండా, అర్థమైందా, ప్రొసీజర్లో కూడా రావాలి, అప్పుడు యాక్సెప్ట్ చేయండి క్లాస్. ఓకేనా. నేనేం చెప్తున్నానంటే ఏదైనా షార్ట్ కట్ చెప్తే అది అన్నిటికీ వర్తించబడాలి. లెక్కకు ఒక షార్ట్ కట్, లెక్కకు ఒక ఫార్ములా, లెక్కకు ఒక విధానం అంటే కనుక టోటల్లీ కన్ఫ్యూజ్డ్, అవునా కదా. సో జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, ఇది 2/3 హైట్ వచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకోటి ఉంది. బాల్ అనేది పైకి వచ్చి కిందకు వస్తుంది అంటే 2 ఆసిలేషన్స్ చేస్తుంది. ఎన్ని ఆసిలేషన్స్ చేస్తుందండి? 2 ఆసిలేషన్స్ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? ఇందులో 2/3, మళ్ళీ ఇందులో 2/3, ఇందులో 2/3, ఇందులో 2/3, ఆఖరికి ఏమైందంటే బంతి నిశ్చల స్థితికి వచ్చేసింది. బంతి అనేది ఏమైందండి? నిశ్చల స్థితికి వచ్చేసిందండి. అంటే ఇక్కడ ఆగిపోయిందండి బంతి, అర్థమైందా? ఇక్కడ ఆగిపోయింది బంతి, రైట్. మరి ఈ డిస్టెన్స్ అంతా కూడా ఎంత డిస్టెన్స్ చేసిందయ్యా అని అడిగాడు. ఆప్షన్లో 1800 వచ్చింది. దాన్ని మర్చిపోండి, కాసేపు ప్రొసీజర్కి వద్దాం. ఇది బెస్ట్ మెథడ్, షార్ట్ కట్, ఇది ప్రొసీజర్, రైట్. మదర్ మెథడ్ అని చెప్తున్నాను కదా, రైట్. ఇనీషియల్ హైట్ ఎంతో తీసుకోండి డియర్ ఆస్పిరెంట్స్, 360 మీటర్లు, రైట్. అక్కడ నుంచి ఏమైందంటే 360 meters నుంచి బంతి అనేది 2/3 హైట్ పడతా ఉందండి. 2/3 హైట్ పడుతుంది. సార్ 2/3 హైట్ అనేది ఇందులో కదా, బాగానే ఉంది కదా, మరి ఇంటూ 2 ఎందుకు వేశారు సార్ అంటే బంతి ఇలా రావడం ఇలా పడ్డాం, ఇలా రావడం ఇలా పడ్డాం, అంటే 2 ఆసిలేషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇంటూ 2 వేసామండి. మళ్ళీ ఇది ఏమవుతుందంటే 360 ఇంటూ 2 2/3 హోల్ స్క్వేర్. సార్ ఎందుకు సార్ 2/3 హోల్ స్క్వేర్ వేశారంటే చూడండి,
if a ball is thrown from a height 360 meters, then it bounces 2/3 of height and again 2/3 అందులో 2/3 అందులో 2/3 అందులో 2/3 అలా జర్నీ చేస్తాను ఉంది. చివరికి బంతి నిశ్చల స్థితికి వచ్చింది, 0 హైట్కి వచ్చింది అని అడిగాడు. సో 2/3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇంకా రాయొచ్చు, నో ప్రాబ్లం. సో 360 మీటర్స్ అనేది ఇక్కడ పక్క నుంచి ఇక్కడ 360 ఇంటూ 2/3 కామన్ తీస్తే 1 + 2/3 హోల్ స్క్వేర్ కదా. చూసుకుంటే అందులో 2/3 బయటకు వస్తే లోపల ఏముంటుంది, 2/3 ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది, 2/3 హోల్ స్క్వేర్ ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది, 2/3 హోల్ క్యూబ్ ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది, 2/3 హోల్ టు ద పవర్ 4 ఉంటుంది. మళ్ళీ ఏముంటుంది, 2/3 హోల్ టు ద పవర్ 5. తెలుగు మీడియం కావాల్సిన వాళ్ళు ముందే షార్ట్ కట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలాంటి జర్నీ అనేది బంతి చేస్తూ ఉంది, పైకి కిందకి పైకి. సో ఇది ఒక గుణశ్రేణికి సంబంధించినటువంటి సిరీస్ వచ్చింది లేదా గమనించండి. దిస్ ఈజ్ ఎ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండి. ఇది అనంత పదాలు మొత్తము చేస్తుంది నాన్న. ఏం చేస్తుంది నాన్న, అనంత పదాల మొత్తము ఎస్ ఇన్ఫినిటో ఈక్వల్ టు a/1 - r అనండి. ఎస్ ఇన్ఫినిటో ఫార్ములా ఏంటంటే 10th క్లాస్ మనకు ఉంటుంది కదా, శ్రేణుల్లో తీసుకుంటే ఒకసారి ఎస్ ఇన్ఫినిటో అనంత పదాల మొత్తము a/1 - r అండి. ఏ అంటే మీకు తెలుసు, అందరూ కూడా ఎంత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే 10th క్లాస్ పాస్ అయ్యే కదా రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందాక టైం అండ్ వర్క్ కానీ ఇంకోటి కానీ అది మ్యాథ్స్ అయితే కొంచెం ప్లస్ ఉంటుంది, నేను కాదనట్లా. కానీ ఇక్కడ కావాల్సిన మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అని కాదండి, నేర్చుకుందామనే తపన జిజ్ఞాస ఉంటే కనుక మ్యాథ్స్ స్టూడెంట్ కంటే నాన్ మ్యాథ్స్ బాగా నిరూపించవచ్చని మన పిల్లలు ఎంతోమంది నిరూపించారు. అండర్స్టాండ్, గమనించండి. మొదటి పదం ఏ అనేది ఇక్కడ తీసుకుంటే కనుక 1 - r అంటే ఏంటంటే సామాన్య నిష్పత్తి. r అనేది ఏంటి, రేషియో అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు, రేషియో, సామాన్య నిష్పత్తి. 2/3/1 దీని ఫార్ములా ఏంటంటే, సామాన్య నిష్పత్తికి ఫార్ములా ఏంటి, r = T2/T1, r = T3/T2, r = T4/T3. ఇవన్నీ కూడా r యొక్క సామాన్య నిష్పత్తి రేషియో తాలూకా ఫార్ములాస్. మరి ఏమవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2/3 అవుతుందండి. సామాన్య నిష్పత్తి ఏమవుతుందండి, 2/3 అవుతుందండి. అండర్స్టాండ్, చూడండి ఫ్రెండ్స్, 1/3లో 3 1 3 3లో 2 పోతే 1/1/3 ఏమవుతుందండి, 3 అయిందండి. 1/1/3 ఏమైందండి, 3. దీన్ని కదపడానికి లేదు 360 మీటర్స్, దీన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి లేదు. అర్థమైంది కదా. బ్రాకెట్లో ఇదంతా కష్టపడితే ఏమొచ్చిందండి, ఎస్ ఇన్ఫినిటీ అనంత పదాల మొత్తం ఏమొచ్చింది, 3 వచ్చింది. ఏమొచ్చింది, 3 వచ్చింది బ్రాకెట్లో. అర్థమైందా, 3కి 3కి పోయింది నాన్న. 360 మీటర్స్ ప్లస్ చూడండి 2 రెళ్ళు ఎంత, 4 4 0కి 0, 4 6 24, 4 3 12, 14, 360ని 1440 కలిపితే 0 10, 4 1 5 5 చూడండమ్మా, 4 1 4 3 7 7 1 8 1800 మీటర్లు జర్నీ చేసిందండి, ఆప్షన్ 2. సో ఇదే లెక్క కావాలంటే కనుక మనం ఇంకోసారి కావాలంటే షార్ట్ అయినా వేస్తాం. చూడండి, నేను చెప్పే లెక్క దేనికైనా సరే షార్ట్ కట్ వర్తిస్తుంది. లెక్కకు షార్ట్ కట్ అని చెప్పే పద్ధతి కాదు, ఆన్సర్ ఎగ్జిస్ట్ చేసేటువంటి మెథడ్ కానే కాదండి. ఇది మంచి కింగ్ మెథడ్ అండి, గుర్తుపెట్టుకోండి. రైట్ అండి, ఓకే డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే ఇంకోసారి మీకు చెప్పమంటే చెప్తాను చూడండి. ఓకేనండి, ఒక బంతి ఉందండి. యాక్చువల్గా చూడండి ఫ్రెండ్స్, 360 మీటర్స్ ఏదైతే హైట్ ఉందో, ఓకేనండి, దాన్ని n+d అంటే న్యూమరేటర్ ప్లస్ డినామినేటర్ కలిపేస్తే 5 వచ్చింది. ఇంటూ 5 చేస్తే 1800 వచ్చింది, ఆప్షన్ 2 చెప్పేసాం. అది కాకుండా ప్రొసీజర్కి వస్తే కనుక 360 మీటర్ల ఎత్తు నుంచి బంతి ఆసిలేషన్ అవుతూ ఇలా పైకి రావడం, కిందకి రావడం, పైకి రావడం, కిందకి రావడం, పడుతూ ఆఖరికి 0 స్థాయికి చేరుకుంటే కనుక ఇదేమైందంటే 360 మీటర్స్ ప్లస్ 360 ఇంటూ 2/3 చేసుకుంటే, ఎందుకు 2 వేసానో మీకు చెప్పాను. బంతి పైకి కిందకి 2 సార్లు ఎగరతా ఉంది కాబట్టి ఇలా ఎంతవరకు వస్తుందంటే ఇన్ఫినిటో పదాల వరకు వస్తుంది. ఇది గుణశ్రేణికి సంబంధించినటువంటిది. అనంత పదాలు, ఇన్ఫినిట్ అంటే అనంత పదాలు కదా. సో చూసుకుంటే కనుక మనకి a/1 - r వచ్చిందండి. a/1 - r కాస్త ఏమైందంటే మొదటి పదం 1, రెండో పదం ఏంటంటే 2/3. ఓకేనండి, 2/3/1 చేసినా మనకు 2/3 వస్తుంది. అలాగే T3 అంటే ఇది 2/3 హోల్ స్క్వేర్ బై, ఓకే, 2/3 చేస్తే దీనికి పోతే ఏముంటుంది, 2/3 ఉంటుంది. సో ఇది ఏమొచ్చిందంటే చూసుకుంటే కనుక
రైట్ అండి. మనకేమొచ్చిందండి 3 వచ్చిందండి. ఏమొచ్చింది ఇక్కడ 3 వచ్చిందండి. రైట్ అండి. ఈ 3 వస్తే చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా యాజ్ ఇట్ ఈస్కి స్టెప్ పడింది. 360 into 2 into 2/3 పడింది. ఈ లోపల పార్ట్ అంతా బ్రాకెట్లో 3 వస్తే 360 into 2 4 మల్టిప్లై చేస్తే ఇది వచ్చిందండి. సో ఇది కాన్సెప్ట్ అండి. అయిపోయినాయి లెక్కలమ్మా. ఓకే, 10 సమ్స్ అయిపోయినాయండి. మీరు 20 సమ్స్ వినడానికి కొంతమందికి పాపం ఓపిక లేక మొదట్లో 20 సమ్స్ చెప్పినా ఇప్పుడు 10 లెక్కలు చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ సపోర్టింగ్ మీ. ఏమైనా మీకు క్లాస్ వింటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.